హలో మూవీ లవర్స్, ఈ వీకెండ్ కోసం 3 బెస్ట్ హారర్ మూవీస్తో మేము ముందుకు వచ్చాను. ఈ 3 బెస్ట్ హారర్ మూవీస్ ఓటీటీస్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ మూవీ వచ్చేసి అబిగైల్. ఈ అబిగైల్ విషయానికి వస్తే ఒక కిడ్నాప్ గ్యాంగ్ చిన్న పాపను కిడ్నాప్ చేసి వాళ్ళ ఫాదర్ దగ్గర నుండి $50 మిలియన్ వసూలు చేద్దామని చెప్పేసి ఆ పాపను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసిన తర్వాత తెలుస్తుంది ఆ పాప కాదు, రక్త పిచాచి అని. ఈ రక్త పిచాచి అని తెలిసిన దగ్గర నుంచి సీన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. విషయానికి వస్తే పాపని కిడ్నాప్ చేసి ఒక మ్యాన్షన్కి తీసుకెళ్తారు. ఆ మ్యాన్షన్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ పాప రక్త పిచాచి అని తెలిసే దగ్గర వరకు కామెడీగా నడుస్తుంది సినిమా. ఆ పాప రక్త పిచాచి అని తెలిసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యే హారర్ సీన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో జియో హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా చూడండి, మంచి మూవీ, హారర్ మూవీ, కామెడీగా ఉంటుంది అండ్ హారర్గా ఉంటుంది. సెకండ్ విషయానికి వస్తే ద పాప్స్ ఎగ్జారిస్ట్. ఈ మూవీ విషయానికి వస్తే హస్బెండ్ చనిపోయిన ఒక లేడీ తన 2 పిల్లల్ని తీసుకొని స్పెయిన్కి వస్తుంది. తన ఆర్థిక పరిస్థితులు బాగోలేని కారణంగా ఒక పాడుబడ్డ అండ్ రెనోవేషన్ జరిగే చర్చ్లో తను నివసించడానికి మూవ్ అవుతుంది. అక్కడి నుండి ఒక దుష్ట ఆత్మ ఎంటర్ అవుతుంది. ఆ దుష్ట ఆత్మ తన కుమారుడి ఒంట్లోకి ఆవహిస్తుంది. ఆ దెయ్యం ఎప్పుడైతే ఆ బాలుడి మీదకు వచ్చిన దగ్గర నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ చర్చ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో పాప్ గాబ్రియల్ని ఈ బాబుని చూడటం కోసం పంపుతారు. పాప్ గాబ్రియల్ ఆ బాబుని ఎలా కాపాడాడు, ఆ దెయ్యం ఆ గాబ్రియల్ని ఎలా ఆడుకుంది అనేది ఖచ్చితంగా మీరు హారర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చేస్తారు. ఈ మూవీ ఎక్సలెంట్ హారర్ మూవీగా నేను చెప్తాను. ఎప్పుడైతే ఈ గాబ్రియల్ ఎంటర్ అవుతారో ఆ దెయ్యం గాబ్రియల్ ఒక రేంజ్లో చుక్కలు చూపిస్తూ ఉంటుంది. గాబ్రియల్ ఆ దెయ్యం చేతిలో చావు అంచుల దాకా వెళ్ళి మరీ బయటకు వస్తాడు. ఆ సీన్స్ ఏదైతే ఉంటుందో హారర్ సీన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. ద నెక్స్ట్ అండ్ ద బెస్ట్ మూవీ వచ్చేసి ఎగ్జూమా. ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. ఈ ఎగ్జూమా మూవీ విషయానికి వస్తే ఇది ఒక కొరియన్ మూవీ, తెలుగులో కూడా ఉంది, బాగానే ఉంది మూవీ, తెలుగులో కూడా బాగానే చేశారు. విషయానికి వస్తే ఈ దీంట్లో ఒక టీం ఉంటుంది. ఈ టీం ఏంటంటే అంత్యక్రియలు కరెక్ట్గా జరగని లేదా ఆత్మలు కోరిక తీరకని ఉన్న ఆత్మలు ఇవన్నిటిని కనుక్కొని వాటి కోరికలు తీర్చి వాటి ఆత్మకి శాంతి కలిగించేలాగా ఈ టీం చేస్తుంది. విషయానికి వస్తే కొరియన్ ఫ్యామిలీ ఒకటి అమెరికాలో ఉంటుంది. ఆ అమెరికాలో ఉన్న కొరియన్ ఫ్యామిలీకి ఒక బాబు పుడతాడు. పుట్టిన దగ్గర నుంచి ఆ బాబు విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అనేది ఆ ఫ్యామిలీకి అర్థం కాదు. అండ్ ఒకరోజు ఆ బాబు తండ్రికి ఆ తాత ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి తాత కల్లో కనపడతా ఉంటాడు. ఈ బాబు ఏడవటానికి ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో వారి తాతకి సంబంధించి ఉంటుందన్నమాట సినిమా మొత్తం. ఈ ఎంటైర్ మూవీ వచ్చేసి ఒకలాగుంటే నెక్స్ట్ సీన్స్ హైలైట్గా ఉంటుంది. ఈ ఎవరైతే ఆ బాబు తండ్రి ఉంటాడో ఈ టీంని కన్సల్టెంట్ అయిన తర్వాత వాళ్ళు ఈ తాత ఎక్కడైతే సమాధి ఉంటుందో అప్పటి నుంచి ఒక రేంజ్లో ఉంటుంది. ఆ తాత శవాన్ని తీసిన తర్వాత తెలుస్తుంది ఆ తాత శవాన్ని ఒక సమురై శవం కింద పాతి పెట్టారు అని. ఆ సమురై ఆ తాతను ఆవహించి ఆ తాత ద్వారా ఈ బాబు ఏడ్చేలా చేసి ఇదంతా సీన్స్ అసలు ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది ఈ హారర్ సీన్స్. ఈ టీం ఆ సమురై మధ్య జరిగే సీన్స్ ఒక రేంజ్లో ఉంటుంది. మీకు ఆ సీన్స్ నేను చెప్పను, చెబితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ని మిస్ అవుతారు. ఇది నెంబర్ 1 హారర్ మూవీ, ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. అమెజాన్ ప్రైమ్లో ఉంది. సింగిల్గా చూడండి, ఫ్యామిలీతో చూడండి, ఎటువంటి బ్యాడ్ లాంగ్వేజ్ లేదు, ఎటువంటి అడల్ట్ మూవీ సీన్స్ లేవు. ఖచ్చితంగా చూడాల్సిన ఈ 3 అండ్ బెస్ట్ హారర్ మూవీస్ ఓటీటీస్లో తెలుగులో అవైలబుల్ ఉంది. ఫస్ట్ 2 నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి, థర్డ్ వన్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో ఉంది. థ్యాంక్స్ ఫర్